శాసనసభ ఈ నెల 17వ తేదీన కొలువు తీరనుంది. నూతన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం సహా సభాపతి ఎన్నిక కోసం 17వ తేదీ నుంచి 4 రోజుల పాటు అసెంబ్లీ తొలి సమావేశాలు జరగనున్నాయి. ఎంఐఎం ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఈ నెల 16న ప్రొటెం స్పీకర్గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కొత్త శాసనసభ తొలి సమావేశాల ప్రారంభం సందర్భంగా ఈ నెల 19న ఉభయ సభల సభ్యులనుద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగిస్తారు. రాష్ట్ర రెండో శాసనసభ ఈ నెల 17వ తేదీన కొలువు తీరనుంది. ఉత్తరాయణ పుణ్యకాలంలో ఏకాదశి తిథి రోజు శాసనసభ మొదటి కార్యకలాపాలు ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. శాసనసభ కార్యదర్శి నరసింహాచార్యులు ఇతర ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో సీఎం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. 17వ తేదీ నుంచి 4 రోజుల పాటు తొలి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ప్రస్తుతం ఉన్న శాసనసభ్యుల్లో సీనియర్ అయిన చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ను ప్రొటెం స్పీకర్ గా ఎంపిక చేశారు. 1994 నుంచి 2014 వరకు యాకత్పురా నుంచి వరుసగా శాసనసభకు ఎన్నికైన ముంతాజ్ అహ్మద్ ఖాన్ ఇటీవలి ఎన్నికల్లో చార్మినార్ నుంచి గెలుపొందారు. ప్రొటెం స్పీకర్ గా ఈ నెల 16వ తేదీన సాయంత్రం 5 గంటలకు ఆయన ప్రమాణం చేస్తారు. రాజ్భవన్ లో జరిగే కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్ ఆయనచే ప్రమాణ స్వీకారం చేయిస్తారు. మరుసటి రోజు 17వ తేదీన జరిగే అసెంబ్లీ తొలి సమావేశాల్లో నూతనంగా ఎన్నికైన శాసనసభ్యులు ప్రమాణం చేస్తారు. శాసనసభ్యులుగా ఎన్నికైన వారితో ప్రొటెం స్పీకర్ ప్రమాణం చేయిస్తారు. సభానాయకుడిగా ముఖ్యమంత్రి కేసీఆర్ అందరికంటే ముందు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ తర్వాత మిగతా సభ్యులు ప్రమాణం చేస్తారు. ప్రమాణ స్వీకారం అనంతరం జూబ్లీ హాల్ ప్రాంగణంలో ఎమ్మెల్యేలకు భోజనం ఉంటుంది. కొత్త శాసనసభాపతి ఎన్నికకు 17వ తేదీనే షెడ్యూల్ ప్రకటిస్తారు. సభాపతి ఎన్నిక కోసం అదే రోజు నామినేషన్లు స్వీకరిస్తారు. సమావేశాల రెండో రోజు 18వ తేదీన శాసనసభాపతి ఎన్నిక ఉంటుంది. ఎన్నిక తరువాత నూతన సభాపతి అధ్యక్షతన సభా కార్యక్రమాలు జరుగుతాయి. అదే రోజు శాసనసభ వ్యవహారాల సలహా సంఘం సమావేశం జరుగుతుంది. గవర్నర్ ప్రసంగం సహా సమావేశాల ఎజెండాపై బీఏసీలో చర్చిస్తారు. కొత్త శాసనసభ మొదటి సమావేశాలైనందున లాంఛన ప్రకారం ఉభయ సభల సభ్యులనుద్దేశించి గవర్నర్ ప్రసంగించాల్సి ఉంటుంది. ఈ నెల 19వ తేదీన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. మరుసటి రోజైన 20వ తేదీన గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఉభయ సభల్లో చర్చ చేపడతారు. చర్చతో పాటు తీర్మానానికి అదే రోజు ఆమోదం తెలుపుతారు.